పరిష్కరించాలి ప్రభుత్వ స్కూళ్ళ సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి. నేడు సదాశివపేటలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. బంద్ ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు లేవు. ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. ఇంతవరకు కూడా విద్యార్థులకు యూనిఫామ్స్ బుక్స్ కూడా అందించలేని దుర్మార్గంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలకు పేదలు బలహీన వర్గాలు కూలి చేసుకునే పిల్లల యొక్క తల్లిదండ్రుల పిల్లలకు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఒకవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు విపరీతంగా ఈరోజు వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. అదేవిధంగా ఇంకోవైపు పేదలు లేని వారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వస్తున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు విద్యను దూరం చేయడం కోసం కుట్ర ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ కొనసాగిస్తుంది. అందుకే ఈ ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్లో స్వచ్ఛందంగా విద్యార్థులు అందరూ కూడా ఈరోజు పాల్గొని బంద్ను విజయవంతం చేసేందుకు అందరికీ ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.